వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు వివాదం ఇంకా కొనసాగుతుంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. చిన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో నిరసన చేపట్టారు. జల్లి క్రాస్ రోడ్ వద్ద ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలగించిన చోటే మళ్లీ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపినేని నరేందర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నర్సంపేట మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించారు. ఈ క్రమంలోనే నరేందర్ ను నిరసన చేపట్టకుండా అడ్డుకున్నారు పోలీసులు. నన్ను హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని రిమూవ్ చేసి ఏదో రాజ్యాన్ని వెళ్తామన్నది మీ పిచ్చి కళలకు ప్రజలు సమాధానం చెప్తారు. ఒక మహానాయకుని ఒక విగ్రహం పెట్టుకునే అవకాశం లేకుండా చేసేటువంటి మీ దురదృష్టకరమైనటువంటి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో ఖచ్చితంగా అదే రోజు చెప్పినాం, మండలానికి ఒక విగ్రహం పెడతామని చెప్పి అది అమలు చేసి చూపిస్తాం. ఏదైతే కార్యకర్తల యొక్క నాయకుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు చేశారో ఈ ప్రభుత్వం, దానికి ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సరైన జవాబు చెప్తాం. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడంతో ఆయన భార్య కంటతడి పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించారు. 1500 మంది పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేసి విగ్రహాన్ని తొలగించి గద్దెను కూల్చివేశారు. ఆ ప్రాంతాన్ని చదును చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు నాడే ఈ ఘటన జరగడంపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఒక్క రోజులో చూడు ఏం తాగబెట్టారు. ఏమొచ్చింది మనకు? మంచిది లేని రోజు చూడు ఎంత రచకము తట్టుకోలేకపోతే ఎవరికి చెప్పండి, నాకెవరు తెలుసు. ఒక్క రోజులో చూడు ఏం తాగబెట్టారు. ఏమొచ్చింది మనకు? మంచిది లేని రోజు చూడు ఎంత రచకము తట్టుకోలేకపోతే ఎవరికి చెప్పండి, నాకెవరు తెలుసు. ఒక్క రోజులో చూడు ఏం తాగబెట్టారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నర్సంపేట మెడికల్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టాయి. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. నర్సంపేట నియోజకవర్గానికి పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేశారు. నర్సంపేట మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్
తెలంగాణ సాధనలో కీలక వ్యక్తి. ఆయన నరసంపేటకు ఎనలేని అభివృద్ధి చేసిండు. అటువంటి వీరుని విగ్రహాన్ని కావాలని ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని మేము కొత్తగూడ, గంగారం మండలాల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తిరిగి పొంద చర్య. 500 పడకల ఆసుపత్రి తెచ్చిండు, మెడికల్ కళాశాల తెచ్చిండు. దమ్ముంటుంది కూర్చోమని చెప్పండి. ఏ విగ్రహం కూల్చిండ్రు? ఆయన తెచ్చిన ఆసుపత్రిని కూల్చే దమ్ముందా? ఇవాళ మేము అడుగుతున్నాం.